హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. కోడి మరియు కోతి. మరి స్టోరీలోకి వెళ్దామా? ఒక అడవిలో ఒక చిలిపి కోతి, ఒక తెలివైన కోడి ఉండేవి. ఒకరోజు కోతికి పెద్ద అరటిపండు దొరికింది. అది గర్వంగా ఈ అరటిపండు మొత్తం నేనే తింటా అంది. కోడి నవ్వుతూ సరే కాని ముందుగా ఎవరు వేగంగా పరిగెడతారో చూద్దాం, గెలిచిన వాళ్లే అరటిపండు తినాలి అంది. కోతి ఏమి ఆలోచించకుండా వెంటనే ఒప్పుకుంది. ఎందుకంటే కోడి కంటే తనే వేగంగా పరిగెడుతుందని నమ్మకంతో. సరే అని పోటీ మొదలయ్యింది. 1, 2, 3 అన్న వెంటనే కోతి బుల్లెట్లా పరిగెత్తింది. కాని కోడి మాత్రం అక్కడే నిలబడి ఉంది. కొంతసేపటి తర్వాత కోతి ఊపిరి పీలుస్తూ తిరిగి వచ్చింది. ఏంటి, నువ్వు పరిగెత్తలేదా అని అడిగింది. కోడి నవ్వుతూ, నేను పరిగెత్తలేదు, కాని నువ్వు వెళ్ళినంతసేపు అరటిపండు తినేశాను అంది. కోతి ఆశ్చర్యంగా చూసేసరికి అక్కడ అరటిపండు తొక్క మాత్రమే ఉంది. కోతి తల గోక్కుంటూ, అయ్యో, నేను రేస్ గెలిచా కాని అరటిపండు ఓడిపోయా అంది. అడవిలోని జంతువులన్నీ నవ్వుకుంటున్నాయి. కోతి కూడా చివరికి నవ్వేసింది. అవును, పరిగెత్తడం కంటే తెలివిగా ఆలోచించడం కొన్నిసార్లు ఎక్కువగా ఉపయోగపడుతుంది అనుకొని వెళ్ళిపోయింది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్.